ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అనేటటువంటి మాటని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం మనం కిందటి వీడియోలో 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 5వ అధ్యాయానికి వెళ్తున్నాం. అయితే మరొక్కసారి 4వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్న, బ్రహ్మ నారాయణాఖ్యాసౌ కల్పాదౌ భగవాన్ యథా ససర్జ సర్వభూతాని తదా చక్ష్వమహామునే అనేటటువంటి ఒక ప్రశ్న. పరాశర మహర్షి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనబడే ఆయన బ్రహ్మరూపంలో బ్రహ్మగా మారి కల్పాదిలో సర్వభూతాలను ఎలా సృజించాడో నాకు తెలియజెప్పు అనేటటువంటి ఒక్క శ్లోకానికి పరాశరుడు వారు అద్భుతమైనటువంటి వివరణ ఇస్తూ ఆ వివరణలో వరాహ అవతారాన్ని గురించి కొద్దిగా స్పృశిస్తూ ఆ వరాహ అవతారంలో స్వామివారు భూమిని ఎలా ఉద్ధరించారు, భూమిని ఉద్ధరించినటువంటి ఆ మహామూర్తిని చూసినటువంటి సనకాది మహర్షులందరూ కూడా ఎలా స్తుతించారు, ఆ ఉద్ధరించినటువంటి భూమాత ఆ పరమేశ్వరుడైనటువంటి వరాహ అవతారంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఎలా స్తుతించింది, ఇవి అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇకపోతే 5వ అధ్యాయానికి వచ్చాం. ఈ 5వ అధ్యాయం అవిద్యాది వివిధ సృష్టి వర్ణన అనేటటువంటి విధానం. అవిద్యాది వివిధ సృష్టి వర్ణన. అయితే భూమి అయితే ఉన్నది, కానీ భూమి మీద పర్వతాలని సృజించారు ఆ బ్రహ్మ అనేటటువంటిది కిందటి ఘట్టంలో మనం 4వ అధ్యాయంలో మనం చెప్పుకుంటూ మిగతా సృష్టి వర్ణన ఎలా జరిగింది అన్నది ఇక్కడ మనకి పరాశరుడు వారు చెప్పేటటువంటి విషయం. మైత్రేయ మహర్షి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న, పరిప్రశ్నేన సేవయ అడిగినటువంటి ప్రశ్న కూడా అద్భుతంగా నాకు వివరించండి అని ప్రణమిల్లి ఆ పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఇంచుమించుగా 66-67 శ్లోకాలు. 5వ అధ్యాయం కూడా కాస్త పెద్దదైనటువంటి అధ్యాయం. దీని గురించి కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా ఈ 5వ అధ్యాయానికి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్న, యథాసచర్జ దేవోసౌ దేవర్షి పితృదానవాన్ మనుష్యతిర్య భక్షాదీన్ భూవ్యో ముసలై లౌకికౌ అనేటటువంటి ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలోనే మనకి అర్థం బాగా తెలుస్తున్నది. తిరియక్ అంటే వెన్నుపూస అడ్డంగా ఉండేటటువంటి జీవులని, నిలువుగా ఉండేటటువంటి జీవులని, అలాగే యథాససర్జ దేవోసౌ దేవతలని, దేవర్షి పితృదానవాన్ దేవర్షులని, పితృదేవతలని, వీళ్ళందరినీ కూడా ఆ పరాశర మహర్షి ఆ బ్రహ్మదేవుడు ఎలా సృజించాడయ్యా నాకు వివరించండి అని కోరుతూ, పశుపక్ష్యాదులను కూడా ఎలా సృజించాడు అని నాకు వివరించండి అని కోరుతూ, యద్గుణం యత్స్వరూపంచ యత్స్వభావం జగద్విజ సర్గాదౌ సృష్టివాన్ బ్రహ్మ తన్మ మా చక్ష్వతత్వతః అనేటటువంటి శ్లోకం ఆధారంగా ఈ 2 శ్లోకాలలో పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న, ఈ జగత్తు అంతా కూడా ఏ గుణం కలదానిదై ఉన్నది, ఏ స్వరూపం కలదానిదై ఉన్నది, ఏ స్వభావం కలదానిదై ఉన్నది, సృష్టి ఆదిలో బ్రహ్మ సృష్టించాడో దానిని నాకు యథార్థంగా వివరించండి అని మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలోనే మనకి చక్కగా ఒక సమాధానం వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న. పశుపక్ష్యాదులు, దేవతలు, దానవులు, ఋషులు, మహర్షులు, అలాగే తిరియక్ వెన్నుపూస అడ్డుగా ఉండేటటువంటి జీవులు, నిలువుగా ఉండేటటువంటి జీవుతులు, పితృగణాలు, వీటన్నింటినీ కూడా ఎలా సృజించారు, మొట్టమొదటిగా వాటిని సృజించడానికి ముందుగుండా భూమి మీద ఏది మొట్టమొదట సృజించారు అన్నటువంటిది మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న.
ఎంత చక్కగా ఆయన ప్రశ్న వేశారంటే ఆ సమాధానం కూడా మిగతా 65 శ్లోకాలు నించుమించుగా 60 నుంచి 65 శ్లోకాలలో పరాశర మహర్షి అసలు ఈ వివరణ గురించి చెబుతారండి. అద్భుతమైనటువంటి వివరణ ఇస్తూ పరాశరులు వారు దీని గురించి అవిద్యాది వివిధ సృష్టి వర్ణన అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి మూలం ఇక్కడ ఇంచుమించుగా ఈ 5వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. దేవతలు ఎలా పుట్టారు, దేవతల నుంచి శక్తులు ఎలా ఉద్భవించాయి, అష్టశక్తులు ఏమిటి, నవవిధ బ్రహ్మలు ఎవరు బ్రహ్మల గురించి ఇందులో చెప్పలేదు కానీ అష్టశక్తులు ఏమిటి, అలాగే ఇంద్రియాలు 11 దోషాలతో కలిగినటువంటి ఉన్నాయి అవి ఏమిటి, అలాగే 28 దోషాలు ఉన్నవి సంఖ్యాకారికలుగా ఉన్నవి అని చెబుతున్నారు అవి ఏమిటి, ఇవి అన్నీ కూడా ఆ మైత్రేయ మహర్షి ఆయనకు అడిగినటువంటి ప్రశ్నకి పరాశరులు వారు చెప్పేటటువంటి సమాధానంలో ఇవి అన్నీ కూడా వస్తాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి. అసలు ఈ దోషాలు ఏమిటి, మానవ జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, పుట్టినటువంటి బ్రహ్మాది విపీరకాంత పర్యంతము అంతా బ్రహ్మ సృష్టించినటువంటి ఆ విష్ణుమూర్తి సృష్టించినటువంటి సృష్టే కదా, అందులోనే ఇన్ని వ్యత్యాసాలు ఎందుకున్నాయి అనేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ పురాణంలో మనకి సమాధానం దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొట్టమొదటిగా పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి ఇలా చెబుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ 5వ అధ్యాయాన్ని అవతరించే ప్రయత్నం చేయండి, అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి, అన్వయం చేసే ప్రయత్నం చేసుకోండి. 5వ అధ్యాయంలో ఆ పరాశరుడు వారు అడుగుతున్నారు, మైత్రేయ కథయాం యేష శృణుష్వ సుసమాహిత యథా ససత్య దేవోసౌ దేవాదీన్ అఖిలాన్ ప్రభు అన్నటువంటి ఒక శ్లోకం. ఈ శ్లోకం మొట్టమొదటి శ్లోకం. పరాశరుడు వారు ప్రతి అధ్యాయంలో మైత్రేయ మహర్షి ఒక ప్రశ్న వేయడం, దానికి సమాధానం మొదటి శ్లోకంలోనే అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చినటువంటి మహా తపస్సులు వాళ్ళిద్దరూ కూడా. అడిగిన ప్రశ్న వారు మహాతపస్వి, సమాధానం చెప్పేవారు మహాతపస్వి. వీరిద్దరూ కూడా కూర్చొని మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క విషయము కూడా మానవ జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలన్నదే మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఆయన చెప్పినటువంటి ఆ శ్లోకం, ఓ మైత్రేయ మహర్షి, ఆ ప్రభువైనటువంటి బ్రహ్మదేవుడు దేవతలు మున్నగు సర్వులను ఏ విధంగా సృష్టించాడో చెబుతాను, సావధానంగా విను అనేటటువంటిది మనలా ఇక్కడ ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెప్తున్నారు. సావధాన చిత్తులై వినండి అన్నది. సావధానం ఏమిటి, అది కదా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇక్కడ విషయం. ఇప్పుడంటే పూర్తిగా వ్యవస్థలలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేరి ఒక గురువు దగ్గర శిష్యుడు ఉండవలసిన రీతిలో ఉండకుండా సర్వభ్రష్టత్వం పొందిపోతున్నటువంటి రోజులు. కానీ పూర్వకాలం అలా కాదు కదా. మైత్రేయ మహర్షి అడిగారు, పరిప్రశ్నైన సేవ చేస్తూ ప్రశ్న చాలా చక్కగా మృదు మధురంగా సమాధానానికి అనువుగా ఉండేటటువంటి ప్రశ్న మైత్రేయ మహర్షి అడిగితే దానికి ఎంత చక్కగా పరాశరుడు వారు సావధాన చిత్తులై వినండి అంటూ ఆయనకే కాదు మనకి కూడా చెప్తున్నారు కదా, సావధానంగా వినండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ప్రతి ముహూర్తానికి, వివాహ ముహూర్తం కానీ, గృహప్రవేశ ముహూర్తం కానీ, వాటన్నిటికీ కూడా లక్ష్మీనారాయణ సావధాన, సులగ్న సావధాన, సుముహూర్త సావధాన అనేటటువంటి నామం, ఆ పదం మనం ఎందుకు ఉచ్చరిస్తున్నాం అక్కడ? ఆ సావధాన చిత్తులై ఉంటారనేటటువంటి భావమే కదా. కానీ అది ఎవరైనా వింటున్నారా అంటే చాలా కష్టమైనటువంటి రోజులు. సరే, అవన్నీ ఆ మిగతా విషయాలు పక్కన పెడితే ఇక్కడ పరాశరులు వారు చెప్తున్నారు, సావధాన చిత్తులవై శుభ్రంగా జాగ్రత్తగా వినవయ్యా, ఇది చాలా పెద్దదైనటువంటి అధ్యాయము, అందువలన జాగ్రత్తగా విను అంటూ ఆ పరాశరుల వారు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు, ఆ తాత్పర్యాలు మనం అవధరించి అన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అయితే ఆ పరాశరుల వారు చెబుతున్నారు, సృష్టిం చింత యతత్తస్య కల్పాదిషు యథాపుర అబుద్ధిపూర్వక సర్గ ప్రాదుర్భూత స్థమోమయ అనేటటువంటి ఒక శ్లోకం చెబుతూ, బ్రహ్మదేవుడు పూర్వాది కల్పాలలో సృష్టిని గురించి ధ్యానిస్తూ ఉండగా మున్ముందు తమోమయమైనటువంటి విశేష ధ్యానం లేని బుద్ధిపూర్వకంగాని సృష్టి సంభవించింది అన్నటువంటిది పరాశరుల వారు ఇక్కడ మనకి చెబుతున్నారు. దీని గురించి మనం వచ్చేటటువంటి ఘట్టాలను మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ మీకు చెబితే మిగతా కొన్ని శ్లోకాలు మీకు అన్వయం కావడం కష్టం, అర్థం అవ్వడం కష్టం. అంచేత ఈ శ్లోకం ఎక్కడ కలపాలి, ఎక్కడ విడదీయాలన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టి చింత యతస్థస్య కల్పాదిషు యథాపుర అబుద్ధిపూర్వక సర్గ ప్రాదుర్భూత స్థమోమయ అనేటటువంటి శ్లోకం పరాశరుల వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. బ్రహ్మదేవుడు పూర్వకల్పాదులలోని
సృష్టిని గురించి ధ్యానిస్తూ ఉండగా మున్ముందు తమోమయమైనటువంటి విశేష ధ్యానం లేని బుద్ధిపూర్వకంగాని సృష్టి సంభవించింది అన్నది ఆ పరాశరుడు వారు చెప్తున్నటువంటి విశేషణం. తర్వాత శ్లోకానికి వెళ్తే తమోమోహు మహామోహ స్థామిస్థురో హ్యంధ సంజ్ఞిత అవిద్యా పంచపూర్వైష ప్రాదుర్భూత మహాత్మన. ఇక్కడ మనం పట్టుకునే ప్రయత్నం గట్టిగా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేటటువంటి పరాశరుడు వారు చెబుతున్నటువంటి శ్లోకం తమోమోహం అనేటటువంటిది. ఆ నారాయణుడి వల్ల, ఆ మహాత్ముని వల్ల తపస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అనే పేర్లతో పిలవబడే అవిద్యాపూర్వకమైనటువంటి 5 విధాల సృష్టి ప్రాదుర్భవించింది అన్నది ఇక్కడ చెబుతున్నారు పరాశరుడు వారు. 5 రకాలైనటువంటి సృష్టి ప్రావిర్భవించింది అంటే ఆవిర్భవించింది అన్నది ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. ఏమిటవి? అవిద్యా పంచపూర్వైష అన్నటువంటిది. ఏమిటా అవిద్యా పంచపూర్వైష అంటే తపస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అనే పేర్లతో పిలవబడే అవిద్యాపూర్వకమైనటువంటి 5 విధాల సృష్టి ఆవిర్భవించింది. మరొక్కసారి జాగ్రత్తగా ఇది మనం ఇక్కడ జాగ్రత్తగా పట్టుకున్న ఈ 5 సృష్టిలు ఏమిటి, ఆ ముందు ఉండేటటువంటి శ్లోకానికి దీనికి ఎలా అన్వయం కలుగుతుంది అన్నది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా చెప్పుకుందాం. ఆ శ్లోకం మరొక్కసారి జాగ్రత్తగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మనకి ఉండేటటువంటి మోహాంధకారాలన్నీ తొలగిపోతాయి. ఆ శ్లోకం ఏమిటి? ఆ శ్లోకం తమోమోహం. ఎవరైతే నారాయణుడి గురించి తపస్సు చేద్దామని కూర్చుంటున్నారో ఆయనకి కలి ప్రభావం చేత ఒక మోహం కలుగుతుంది. ఆ మోహం కలిగితే సమస్తమైనటువంటి కోరికలు పుడతాయి అనేటటువంటిది మొట్టమొదటి ఆయన శ్లోకంలో కనిపించేటటువంటి అర్థం. కానీ అర్థం అది కాదు, దాని తొలక అర్థం అది కాదు, వేరేది ఉన్నది. అది మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చే ఘట్టాల్లో చేసుకుందాం. తమోమోహో మహామోహ స్థామిశ్రో హ్యంధసంజ్ఞిత అవిద్యా పంచపూర్వైష ప్రాదుర్భూత మహాత్మన అనేటటువంటి ఈ శ్లోకం. ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటిది 5 రకాలైనటువంటి విద్యలు ఆవిర్భవించాయి, 5 రకాలైనటువంటి విధాల సృష్టి ఆవిర్భవించింది అంటూ ఆ పరాశరుడు వారు ఈ 5 విధాలైన సృష్టి భగవంతుడిని ధ్యానిస్తూ ఉండగా ఆత్మజ్ఞానం ఏమాత్రం లేనిది, వెలుపల ఉండే శబ్దాలను గ్రహించలేనిది, లోన సుఖాదులను అనుభవించలేనిది అయినటువంటి సృష్టిగా గుర్తించబడ్డాయి. దీనికోసం మనం మరొక వీడియో చేసుకుందాం. ఎందుకంటే ఈ 3 శ్లోకాలు కానీ మనం పట్టుకున్నట్లయితే ఇంచుమించుగా ఒక అరగంట సమయం తీసుకుంటుంది. కావున మనం వచ్చేటటువంటి ఘట్టంలో ఈ 3 శ్లోకాలు ఏటా 3 శ్లోకాలు సృష్టి చింత యతస్థస్య కల్పాదిషు యథాపుర అబుద్ధిపూర్వక సర్గ ప్రాదుర్భూత స్థమోమయ అన్న ఒక శ్లోకము, తమోమోహో మహామోహ స్థామిశ్రో హ్యంధసంజ్ఞిత అవిద్యా పంచపూర్వైష ప్రాదుర్భూత మహాత్మన అనే ఒక శ్లోకము, పంచధా వస్తతి సర్గోధ్యాయతో ప్రతిర్బోధవాన్ బహిరంతో ప్రకాశస్య సంవృత్తాత్మానగాత్మక అనేటటువంటి ఈ 3 శ్లోకాల గురించి మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం వచ్చే ఘట్టాలలో చేద్దాం. ఎందుకంటే వీటిని అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి శ్లోకాలు ఇవి. ఈ 3 శ్లోకాలు కానీ మనం జాగ్రత్తగా పట్టుకుని అర్థం చేసుకున్నట్లయితే మిగతా 62 శ్లోకాలు ఇంచుమించుగా 60 శ్లోకాల వరకు చాలా సులువుగా వెళ్ళిపోయేటటువంటి అధ్యాయం ఇది, అర్థమయ్యేటటువంటి అధ్యాయం ఇది. ఈ 3 శ్లోకాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేటటువంటి ఘట్టాలలో. అంతవరకు కూడా ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి. అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ విష్ణు పురాణాన్ని వినండి, తరించండి, 10 మంది చేత తరింపజేసే అవకాశాన్ని పొందండి. ముఖ్యంగా అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ హరి ఓం స్వస్తి.